సరే చెప్పు. నీ వాల్యూ ఏంటి నీ లైఫ్‌లో? నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ వాల్యూ ఏంటి నీ లైఫ్‌లో? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ వాల్యూ రకరకాలుగా ఉంటుంది. నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నీ చుట్టూ ఉండేవాళ్ళు, ఎవరైనా. నీ దగ్గర ఏదీ లేనప్పుడు నీ వాల్యూ ఏంటి? బయటోళ్ళు నిన్ను ఎలాగో కొంచెం తక్కువ చేసి చూడడం కామనే. వాళ్ళకి నువ్వు అర్థం కావు. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో నిన్ను నువ్వెలా ట్రీట్ చేసుకుంటున్నావు? నువ్వు గూడా వాళ్ళలాగానే నువ్వెందుకు పనికిరాని మనిషివి, నువ్వింతే, నీకు ఇది జరగాల్సిందే, యూ డిజర్వ్ థిస్ అని అనుకుంటున్నావా? నీ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా? నీ వర్త్‌ని నువ్వు తగ్గించుకుంటున్నావా? ఇలాంటివి చేస్తే నిన్ను ఎలా తిట్టాలో నాకే తెలీదు. అందరి గురించి వదిలేయి. నీ వర్త్‌ని నువ్వు తగ్గించుకోకు. నీ దగ్గర ఏదున్నా, ఏది లేకపోయినా. ఏమీ లేనప్పుడు అసలకే తగ్గించుకోకు. ఇంకా ఇంకా గర్వంగా ఫీలవ్వు. ఎలా పాజిబుల్ అవుతుంది? ఏమీ లేనప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడానికి అని అనిపించొచ్చు. ఈ మూమెంటే లేదు గదా! రేపన్న మూమెంట్‌లో గూడా నీ దగ్గర ఏమి ఉండదని నువ్వెలా అనుకుంటున్నావు? కష్టపడలేవా? ఆ! ఈ ఫేజ్‌ని నువ్వు మార్చలేవా? లేదంటే దాటలేవా? అన్నీ చేయగలవు. కానీ ముందు నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మి, నీ వాల్యూని తగ్గించుకోకుండా, నీకు నువ్వు ఏమీ లేనప్పుడు వాల్యూ చేసుకున్నప్పుడు, నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ కోసం ఎవరు చప్పట్లు కొట్టలేనప్పుడు, నీ కోసం నువ్వు నిలబడిన రోజు అన్నీ మారతాయి. నువ్వు ఆ పర్సన్‌లా ఉండాలని నేను అనుకుంటున్నా. ఉంటావు కదా! ఉంటావులే.